ఏ ఏ గుణదోషాల వలన మానవ చిత్తం లగ్నమై రమిస్తుందో వాటిని విడిచిపెట్టడం మంచిది. అంటే నువ్వు బయట కనబడుతున్న ఏ వస్తువులు చూడగానే నీకు అది పొందాలనే కోరిక కలుగుతోందో అటువంటి వాటిని విడిచిపెట్టడం అత్యంత ఆవశ్యకం. ఎందుకని అవి ఆ విషయాలు నీ మనసుని దానిలో వెళ్ళి దాని మీద పడినప్పుడు మనసు దానిలో లగ్నం అయిపోతే దానికి భిన్నంగాను అన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ వైపుకు మనం మరలే అవకాశం. సో ఎప్పుడైతే విషయాలలోకి మనస్సు వెళ్ళిపోతుందో మనస్సు దాని యందు లగ్నం అయిపోతుంది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ పరమాత్మ వైపు ఉండవలసినటువంటి నీ మనస్సు విషయాల్లో పడేటట్లయితే ప్రమాదం జరుగుతుంది. నీ మానవ జన్మ యొక్క ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది. కాబట్టి అటువంటి విషయాల పట్ల ఆసక్తిని వదిలేయడం మంచిది అని మొట్టమొదటి సలహా చెప్పాడు. చెప్పిన తర్వాత వాటిని విడిచిపెట్టడం మంచిది. ఎందుకని అవి బంధనాలకు కారణాలు. ఎందుకని ఒక విషయం చూసాం అంటే ఒక వస్తువు కావాలనుకున్నాం, చూసిన తర్వాత దాన్ని పొందాలనుకున్నాం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది పొందొచ్చు పొందలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి చక్రంలో మనం పడిపోయినప్పుడు మనలో దేనికి అంటుకోకుండా సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మను గురించి మనం ధ్యానం చేసే అవకాశం మనకి రావటం లేదు. ఆ విధంగా పరమాత్మకు మనం దూరం అయిపోతున్నాము. అందువలన అవి బంధనాల కారణాలు కాబట్టి వాటిని విడిచిపెట్టడం మంచిది. వీటి నుండి ముక్తుడు కావడమే మనుష్యుడి యొక్క లక్ష్యం. అంటే విషయాల నుంచి నీవు దూరం అవ్వడమే నీవు మనుజ లక్ష్యం. అంటే నీ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అంటే విషయాల నుంచి దూరంగా పరమాత్మకు దగ్గరగా ఉండడం నీ యొక్క కర్తవ్యం. అది నీ లక్ష్యం. నీ మానవ జన్మ యొక్క సాఫల్యత ఏమిటంటే పరమాత్మ వైపుగా వెళ్ళడమే నీ యొక్క జన్మ సాఫల్యం. సో తర్వాత మానవులకు నివృత్తి ధర్మ మార్గం పరమ కళ్యాణకారకం. ఇక్కడ చూడండి, రెండు విశేషణాలు వేస్తున్నాడు. మానవులకి ఏం ఉండాలి, అవేం విడిచిపెట్టమంటున్నాడు. ఏం ఉండాలో చెప్తున్నాడు. ఏమిటి? నివృత్తి ధర్మ మార్గం అంటే ధర్మంతో కూడినటువంటి త్యాగబుద్ధి, నిష్కామకర్మ ఇది కావాలి. ధర్మాన్ని విడిచిపెట్టద్దు, దయచేసి మర్చిపోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ధర్మం అనే దాన్ని ఆధారాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇవాళ ఆ ధర్మం అంటే మనకేమిటో తెలియదు, ఆ ధర్మంలోనే మనం అందరం జీవిస్తున్నాం. కాబట్టి ధర్మాన్ని పట్టుకునే సమస్య మనకు ఉత్పన్నం కావటం లేదు. అందువలన మానవ జీవితం అధోగతి పాలు అయిపోతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నివృత్తి మార్గము ధర్మ మార్గము నివృత్తి పద్ధతి. అంటే నివృత్తి అంటే విడిచిపెట్టేది, ప్రవృత్తి అంటే పొందటానికి. సో అక్కడ రాసిపెట్టి ఉంది చూడండి, ఇహము ప్రవృత్తి పరమ నివృత్తి. అనగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల నువ్వు ఎంతకాలం అయితే కావాలనుకుంటున్నావో అది ప్రవృత్తి, నిన్ను బంధనాల్లో ఇరికించేది. ఏముంది, ఒక వస్తువు కావాలనుకుంటావు, మొట్టమొదటి వివాహం అయ్యాక పిల్లలయ్యాక పిల్లల కోసం ఆస్తి అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇక వరుస ఇలా చైన్ నడిచిపోతూనే ఉంటుంది. ఎక్కడన్నా అంతుందా? దీనికి లేదు. శరీరం విడిచిపెట్టే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది ప్రవృత్తి. సో నువ్వు ఇహలోకంలో ఉన్నంత వరకు విషయాల పట్ల ఆసక్తి కలిగినంత వరకు నీ ప్రవృత్తి దీంటుంది. ఇది నీవు అసలు మానవ జన్మ పొందినటువంటి లాభం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయాల పట్ల ఇహం పట్ల ప్రాముఖ్యతను తగ్గించి పరమవైపు నివృత్తిలోకి వెళ్ళడం. అంటే వదిలేసి త్యాగబుద్ధితో ఇది నాకు అనవసరం, నేను సాక్షిని, నా అవసరం నడుస్తోంది, పరమాత్మ చేతిలో నేను ఒక పనిముట్టుని, ఆయన కార్యం చేయడానికి ఉన్నాను, పరులకు హితం చేయడానికి నేను ఉన్నాను అనేటువంటి స్పృహతో ఉండడం నివృత్తి మార్గం. అది నిన్ను పరానికి తీసుకెడుతుంది. అనగా పరమాత్మ యొక్క పరమపదాన్ని నువ్వు చేరుకునేటువంటి అవకాశం దానివల్ల వస్తుంది. అందుకనే మానవులకు నివృత్తి ధర్మ మార్గము పరమ కళ్యాణకారకం అన్నాడు. దానివల్ల కళ్యాణకారకం అంటే నీకు మంచి జరిగేటువంటి దానివల్లనే ఉంది. ఇదే శోకమోహాలు నశింపచేసేది. ఇప్పుడు మామూలుగా ఇహంలో ఉన్నప్పుడు ఏం జరుగుతోంది? కొద్దిపాటి సంతోషం, ఆనందాన్ని కొంతకాలం కలుగుతోంది. ఏ వస్తువు పట్ల కానీ దీని వలన కానీ. ఏమండి, తర్వాత ఏడిపే కదా. ఆలోచించండి, ఏది గొప్పగా కావాలనుకుని పరిగెత్తామో వివాహం అయింది. ఏమైంది? 3 నెలలు అయ్యేటప్పటికి మళ్ళీ కొట్లాటలు మొదలు.
ఆవిడ లక్షణాలు చూపించడం మొదలవుతుంది, వీడి లక్షణాలు చూపించడం మొదలవుతుంది. దాంతో ఇద్దరు సిగబట్టలు పట్టుకోవడం మొదలవుతుంది. అందుకే ఇంగ్లీష్లో సామెత ఏమిటంటే ఫస్ట్ ఇయర్ భార్య మాట భర్త వింటట, చాలా సైలెంట్గా ఉంటాడు. సెకండ్ ఇయర్ భర్త మాట భార్య వింటుంది, అప్పుడు కూడా సైలెంట్గానే ఉంటుంది. తర్వాత 3వ సంవత్సరంలో వీళ్ళ ఇరువురు మాటలు పక్కవాళ్ళు వింటుంటారు, అంటే కొట్లాడుకుంటుంటారు. ఏమైంది, చాలా నిన్ను ప్రేమించేశాను, నువ్వు లేకపోతే నేను జీవించలేకపోతున్నాను అని మాటలు ఏమైనాయి అంటే మన గుణాలు బయటకు వచ్చినాయి. గుణాలు బయటకు వచ్చినప్పుడు ఆవిడ కూడా అదే అహంకారంలోకి రావడం, వీడు అహంకారంలోకి రావడం, కొట్టుకోవడం, ఇది జరుగుతుంది. ఓకే, సరే, దాంట్లో ఇంకా పెడితే చాలా ఉంది. అందుకోసమే ఇటువంటి గుణాలకి లోబడి మానవులు విడిపోయే ప్రమాదం వస్తుంది. కనుక పెద్దలు ఏం చెప్పారంటే వివాహం అవగానే పిల్లల్ని కనమన్నారు. ఎందుకని వీళ్ళిద్దరి టెంపర్కి మధ్యలో పిల్లలు బంధంగా ఉంటారు. పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి తొందరగా సుముఖులుగా ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా దాటినాం, అది వేరే సంగతి. ఓకే, ఇప్పుడు పిల్లలతో బంధం కూడా లేదు, అసలు మొగుడితో బంధమే లేదు. ప్రియుడి కోసం వాడిని చంపించే పనిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇది దుర్మార్గంలోకి వెళ్ళిపోయాం, అది వదిలేసేయండి, దాని గురించి కాదు. అసలు ఎందుకు సంతానం పెట్టమనంటే ఒక బాండేజ్, ఒక బంధం ఏర్పడటానికి, సంసారం పట్ల ఆసక్తి ఉండడానికి ఆ పిల్లవాడి భోచనవులతో వాడు కనపడితే ఇద్దరూ సంతోషంగా అలా ఉండడం కోసం ఆ విధంగా పెట్టారు. అదే దాంట్లో ధర్మం ఏమిటి, నీ వంశం అభివృద్ధి చెందాలి, ఆ తల్లి ఒక సత్సంతానాన్ని కనాలి, వంశాభివృద్ధికి ఉపయోగపడాలి. ఇది మ్యారేజ్లో ఉన్నటువంటి రహస్యం. ఇప్పుడు అవి వదిలేద్దాం. సరే, కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శోకమోహాలు అది నశింపజేసి, ఎందుకంటే విరక్తితో త్యాగబుద్ధితో నువ్వు జీవితం గడుపుతూ ఉంటే నీకు ఈ విధమైన అటాచ్మెంట్స్ రావు. అప్పుడు నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళి పరమాత్మ దగ్గరికి చేరడానికి నీ జీవిత లక్ష్యం ఏదైతుందో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అలా అని భార్యలను విడిచిపెట్టమని కానీ నేనేం చెప్పటం లేదు. దయచేసి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోండి. ఎందుకంటే విపరీత జ్ఞానం మన దగ్గర ఎక్కువగా ఉంది. అది కాదు, వాళ్ళకి చెప్పట్లేదు, వీళ్ళకి చెప్పట్లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, అది చెప్పేది. ఓకే.